హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం టమాటో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు 4 మీడియం సైజులో ఉండే ఎర్రని టమాటాలు తీసుకొని లావుగా కట్ చేసుకోవాలి. 10 పచ్చిమిర్చి తీసుకొని ఇలా విరుచుకోవాలి. కొన్ని పుదీనా ఆకులు తీసుకోవాలి. తాలింపుకు కొన్ని వెల్లుల్లిని ఇలా కట్ చేసి తీసుకోవాలి. 5-6 వెల్లుల్లిని ఇలా పీల్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా వేడయ్యాక ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులో మనం ముందుగా విరిచిపెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొన్ని పుదీనా ఆకులను తీసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయినాక ఒక స్పూన్ ధనియా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి చల్లారినాక మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి. మనం ముందుగా తొక్క తీసి పెట్టుకున్న వెల్లుల్లిని ఈ మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి. 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1/2 స్పూన్ ఉప్పు వేసుకొని బాగా మెత్తగా కాకుండా ఇలా బరకగా పట్టుకోవాలి. మనం ముందుగా యూజ్ చేసిన ప్యాన్ని అదే ప్యాన్ తీసుకోవాలి. అది స్టవ్ పైన పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలని ఇందులో వేసుకొని కొద్దిగా చింతపండు రెమ్మలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టేసుకొని 10 నిమిషాలు మీడియం మంటలో మగ్గించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. ఒకసారి కలుపుకొని టమాటా ముక్కలని స్పూన్తో ఇలా ట్యాప్ చేయాలి. ట్యాప్ చేయడం వల్ల టమాటా ముక్కలు స్మాష్ అయిపోతాయి. మరో 5 నిమిషాలు చిన్నని మంట పైన మగ్గించుకోవాలి. మగ్గించుకున్న టమాటాలు బాగా చల్లారినాక మనం ముందుగా పచ్చిమిర్చి పుదీనా వేసుకొని మిక్సీ పట్టుకున్న దాంట్లో మనం ఉడకబెట్టుకున్న ఈ టమాటా ఈ మిక్సీ గిన్నెలోకి వేసుకొని బాగా మెత్తగా పట్టుకోకుండా లైట్గా బరకగా పట్టుకోవాలి. రోటి పచ్చడి ఫీలింగ్ రావాలి అంటే మిక్సీ పట్టాల్సిన అవసరమే లేదు. మీరు డైరెక్ట్ తాలింపు వేసేసుకోండి. నేను ఇందులో 1 స్పూన్ ఉప్పు వేసానండి. ఇప్పుడు నేను లైట్గా మిక్సీ పట్టేసుకుంటాను. తాలింపుకు ఒక చిన్న ప్యాన్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న వెల్లుల్లిని వేసుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అయ్యాక అందులో కొద్దిగా 1/2 స్పూన్ శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులో 1/2 స్పూన్ ఆవాలు 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. 2 ఎండుమిర్చి తీసుకొని విరిచేసుకొని వేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక 1/2 స్పూన్ పసుపు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా పచ్చిమిర్చి ఆ పేస్టుని ఈ తాలింపులో వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని 2 స్పూన్ల నువ్వులు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మిక్సీలో వేసుకొని బరకగా పట్టుకొని ఆ పొడిని ఈ టమాటా పచ్చడిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. రెడీ అయిపోయిందండి మన టమాటో పచ్చడి. సర్వ్ చేసేసుకుందాం.